సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి దామోదర రాజనరసింహ జీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా అమృత్ పథకంలో కింద 40 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తాగునీటి సరఫరా స్కీమ్కు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, అమ్మాయి చదువుకోవాలి. అమ్మాయి చదువుకుంటే విద్యా సంస్కారం అనేది పెరుగుతుంది, మార్పు వస్తుంది. ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు, అనుభవాలు. ఈరోజు ఇంకా చాలా ఎదగాలి. గ్రామ సమైక్య, గ్రామంలో సభ్యురాలు, మండల సమైక్య, జిల్లా సమైక్య, ఆనాడు గత 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఈ సమైక్యను ఆర్గనైజేషన్ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు, కానీ ఏదో ఒక్క జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 50% ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీదకి మీరు కూడా 33% రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది, అవకాశం కల్పించింది. కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరు అంతా ప్రిపేర్ కావాలి. ఇంతకాలం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్ల కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో 33%, పార్లమెంట్లో 33% కూడా రావడానికి ముందుకు రావాలి.